ఈరోజు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పత్రి నందు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్న సందర్భంగా బేడా బుడగ జంగాల సమస్య పైన గౌరవ ముఖ్యమంత్రులు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ఎస్సీ బెనిఫిట్స్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి దానికి ఫైల్ యొక్క ఆమోదం తెలపాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి మరొకసారి తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దురదృష్టవశాత్తు హెల్ప్యాడ్ నందు బుడగ జంగాల వ్యక్తులకు ఇద్దరికి అపార్ట్మెంట్ ఉండేది, ఆ వ్యక్తులకు అవకాశం ఉండేది. కానీ టైం బార్ ఇవ్వడం వలన గౌరవ ముఖ్యమంత్రి యొక్క టైం టేబుల్ ఒక గంట లేటు కావడం వల్లనే అందరికీ వీఐపీలకు అందరికీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఓన్లీ ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అండ్ కలెక్టర్ వాళ్ళకి సంబంధించిన వారికి మాత్రమే 16 మంది సభ్యులకు మాత్రమే హెల్ప్యాడ్ దగ్గర వాళ్ళకు పాసులు సీఎం కలవడానికి అవకాశం కల్పించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందులో భాగంగా మాకు ఇచ్చిన పాసులు రద్దు చేయడం జరిగింది. ఆ కోణంలోనే మళ్ళీ మా సమస్య ఏ విధంగా సీఎం దృష్టి తీసుకుపోవాలంటే ఇక్కడ ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవ శ్రీమతి వైకుంఠ జ్యోతి గారు తీసుకోవడం జరిగింది. అన్న మీ కమ్యూనిటీ వాళ్ళు, ఆలూరుకి సంబంధించిన వాళ్ళు, ఓలగుందకు సంబంధించిన వాళ్ళు మొన్న 2 రోజుల నుంచి మాకు బుడగ జంగాల సమస్య పైన తెలియజేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను సీఎం గారికి తెలియజేస్తాను. మీ సమస్యతో పాటు ఇంకా వివిధ ఆలూరు సమస్యల పైన నేను మాట్లాడి సీఎం గారికి మీ యొక్క వినతిని ఇస్తానని చెప్పి ఆమె తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు అయినటువంటి శ్రీమతి గుడిసె కృష్ణమ్మ గారు కూడా ఖచ్చితంగా ఈ సమస్య పైన నేను గౌరవ కలగొట్ల గ్రామంలో కూడా ఎమ్నూరు కలగొట్ల గ్రామంలో వచ్చినప్పుడు కూడా నేను ఇచ్చాను. అదేవిధంగా ఆదోని నందు మీ బుడగ జంగాల పర్యటన పోయాను. మీకు జీవో సీఎం గారు ఇచ్చిన జీవో ఇంప్లిమెంట్ కావాలని చెప్పి మీకన్నా ఎక్కువ మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మేము కూడా మాట ఇచ్చాం కాబట్టి మా ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మేరకు మీకు న్యాయం జరుగుతుంది, మీకు ఒక అన్ని విధాలుగా ఎస్సీ బెనిఫిట్స్ అందుతాయని చెప్పి మీ యొక్క కాలనీలోకి పోయి ఆదోన్లో నేను తెలియజేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య పైన నాకు అవకాశం వస్తే నేను కూడా మాట్లాడి మీకు న్యాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇరువురుకు. కాబట్టి అదేవిధంగా పీజీఆర్ఎస్లో కూడా అన్ని సీఎం గారిని కలవలేని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ పీజీఆర్ఎస్ ద్వారా ఇస్తామంటే అక్కడ కూడా నమోదు చేయించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూడండి, ఒక కర్నూలు జిల్లా నుంచే, ఎందుకంటే ఎక్కువ బుడగ జంగాల జనాభా ఉంది. అదేవిధంగా ఏ ఒక్క సమస్య వచ్చినా బుడగ జంగాల ద్వారా ఒక జీవో కావాలన్నా, ఒక ముఖ్యమంత్రులను కలచాలన్నా, లేదా వీవీఐపీలను కలచాలన్నా, ఒక సమస్య పరిష్కారానికి సాల్వ్ కావాలన్నా ఒక కర్నూలు జిల్లా ఒక నడిబొడ్డున మన బుడగ జంగాల యొక్క ఉద్యమ పోరాటం బలంగా ఉండడం వల్లనే ఈరోజు 4 దిక్కుల సమస్య పరిష్కరించడానికి అవకాశం వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి యావత్ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బుడగ జంగాల కల్లా నా అప్పీలు, నా విజ్ఞప్తి ఏందనగా ఊక మాటలు కాదు చెప్పడం, చేతల ద్వారా చెప్పాలా. ఈ రోజు కూడా చెప్తున్నాను, కుల సంఘాలు ఎన్నో పెట్టుకోవడం కాదు, మనం ఒక బలమైన పోరాటం చేయలేకపోవడానికి బలమైన కారణం ఏంటంటే మనలోన సంఘటితంగా కూడా వికటిస్తుంది. దానివల్లనే మనము ఒక ఏ కార్యాచరణ తీసుకోవాలని కూడా దీన్ని సాధిస్తామా సాధించలేమా అనే ఒక కోణంలోనే పోతుంది. కాబట్టి నిరంతరము ఆంధ్రప్రదేశ్ బేడబుడ సంక్షేమ సంఘం ఈ రోజు అంతో ఇంతో బుడగ జంగాల యొక్క సమస్య పరిష్కారానికి నాంది పలుకుతుందంటే మా పోరాటం ఉంది. నేటి వరకైనా దీని మీద చిత్తశుద్ధి ఉంటే అన్ని సంఘాలు ఏ సంఘం ఏం చేసిందో చెప్పుకోవడానికి కూడా, పరిష్కరించుకోవడానికి కూడా చూద్దాం. ఒకవేళ ఏ సంఘం యొక్క రిజల్ట్ జాతికి ఉపయోగపడిందో చూసి దానివల్ల ముగ్గు చూపించాల్సిన పరిస్థితి ఉంది. నేటికి నాటికి ఎప్పటికైనా సరే బుడగ జంగాలకి ఏ ఆపద వచ్చినా నిరంతరము సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పిల్లలు చదువులకు అయితేనేమి, మన వాళ్ళకి ఆపదలు వచ్చిన విధంగా అయితేనేమి, ప్రభుత్వ వీవీఐపీలను కలచడానికి అయితేనేమి, ముఖ్యమంత్రులను అదేవిధంగా కేంద్ర మినిస్టర్లను అయితేనేమి అందరినీ కలిసి కూడా ఈ రోజు సమస్య పరిష్కారానికి నాంది పలుకుతున్నది ఒక ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో బేడబుడు సంక్షేమ సంఘం తప్ప ఏ సంఘాలు కాదు. ఒక గొప్పలు చెప్తున్నాయి కానీ ఎలాంటి లేదు. కావాల్సిన సిద్ధశుద్ధి ఉంటే దీని మీద చర్చకు జరుగుతుందాం. అందరూ చర్చించి ఒక దాని మీద ఒకవేళ ఏ సంఘమైనా ఒకవేళ విధి విధానాల్లో లోటుపాట్లు ఉంటే, చేయలేని స్థితిలో ఉంటే విరమించుకోవడానికైనా సిద్ధమైన కూడా ఈ సందర్భంగా యావత్ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బుడగ జంగాల కల్లా సవాలు చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తున్నాను వాళ్ళకు. రాండి, ఊక పేర్లు గొప్ప ఊరి దిబ్బ అన్న ఉండకుండా జాతి ప్రయోజనాలు కాపాడే విధంగా ఉండండి. ఈరోజు కౌన్సిలింగ్ వస్తుంది. ఈరోజు మామూలు నీట్ ఎత్తనేమి, ఎంసెట్ ఎత్తనేమి కౌన్సిలింగ్ జరుగుతున్నాయి. ఆల్రెడీ విద్యా విధానాలకు దూరం అవుతున్నాం మన పిల్లలు. మనం ఈ విధంగా అన్నం వేస్తుంటే మనకు ఆ లీడర్లు తెలుసు, ఈ లీడర్లు తెలుసు, నా చెవులు ఉండరు, అది అని గొప్పలు చెప్పడానికే ఉంది కానీ ఎవరు న్యాయం చేసే విధానం లేదు. కాబట్టి మనం ఇప్పటికైనా సరే న్యాయం చేసే సంఘాల వైపు యావత్ బుడగ సంఘ ప్రజలారా
మీరు మద్దతు ఇచ్చినప్పుడే ఆ విధంగా బలంగా పోరాటం చేయడానికి ఉంటుంది. ఈ ప్రభుత్వాలు ఈ పాలకులను మిమ్మల్ని ప్రశ్నించి మన సమస్య పరిష్కరించుకోవడానికి ఉంటుంది. అన్ని కులాలకు అంతో ఇంత కులకు ధృవీకరణ పత్రాలు ఇస్తుంది, కానీ మన కులానికి నేటి వరకు కూడా ఏ సర్టిఫికేట్ లేకుండా అన్యాయం జరగబడుతుంటే, ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతుందంటే మనం కూడా సంఘటితంగా పోరాటం చేయాల్సి ఉంటుంది. కాబట్టి తక్షణమే నేను సంబంధిత అధికారులకు కూడా తెలియజేశాను. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మేరకు న్యాయం చేయాలని కోరాను. అది కూడా ఫైల్ కూడా మూవ్ చేసినామని చెప్పారు. అది మేము సెక్రటరియట్లో మనం మూవ్ అయితే సంతోషం, లేకపోతే ఖచ్చితంగా ఆందోళన చేయబడాలని కూడా ఆంధ్రప్రదేశ్ బేడపూడి సంక్షేమ సంఘం వెనకాడదు. ఈ పార్టీ నిర్ణయం తీసుకొని ముందుకు రోడ్డు మీదకి ఎక్కినామనుకో ఖచ్చితంగా ప్రభుత్వం మనకు న్యాయం చేసే విధంగా ఉంటుందని చెప్తున్నాం. మరొకసారి నేను తెలియజేసుకుంటాను, చిత్తశుద్ధితో టీడీపీ ప్రభుత్వము, మన కూటమి ప్రభుత్వము చిత్తశుద్ధితో మనకు న్యాయం చేస్తుందని విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఎందుకంటే కేంద్రానికి కూటమి ప్రభుత్వము అక్కడ బలంగా ఉంది కాబట్టి అక్కడ కేంద్రంలో తెరమి ఇక్కడ సీఎం గారు ఇచ్చిన మాట మేరకు ఎస్సీ బెనిఫిట్స్ ఇచ్చడానికి కూడా అవకాశం ఉంటుంది. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. ఆ ఫైల్ కూడా కేంద్రం మన రాష్ట్రంలో మూవ్ అయ్యింది, కానీ అది గవర్నమెంట్ యొక్క అధికారులకు మీటింగ్ పోస్ట్ పోన్ అవడం వల్లనే మన ఫైల్లో దానికి మోక్షం రావడం జరుగుతలేదు. కాబట్టి ఆ ఇష్యూ పైనే ప్రత్యేకంగా సీఎం గారి దృష్టికి 2 సార్లు ఇప్పుడు మనగనపల్లి ఎత్తనేమి మన మంత్రాలయం దగ్గర మాధవరంలో ఎత్తనేమి కలవడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాటని నెరవేరుస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ విశ్వాసం నమ్మకం ఉంది కూటమి ప్రభుత్వం మీద. లేకపోతే భవిష్యత్తులో కార్యాచరణ కూడా ఆంధ్రప్రదేశ్ బేడపూడి సంక్షేమ సంఘం తీసుకొని మన జాతి హక్కులను కాపాడాలి ఉంటుంది. ఆ కోణంలో ఎక్కడ న్యాయం ఎక్కడ ధర్మం ఉందో ఆ వైపు ప్రజలు కూడా ముగ్గు చూపించాల్సిన బాధ్యత కూడా ఉందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఎప్పుడు నిరంతరము జాతికి సేవ చేయడానికి కంకణ బద్దాలుగా పనిచేస్తున్న ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ బేడపూడి సంక్షేమ సంఘం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుని జై హింద్, జై బుడగ సంఘం, జై జై బుడగ సంఘం.